హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సెలైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బిర్యానీ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది నా స్పెషల్ డిష్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు పేస్ట్ చేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీ పిల్లలకి, మీకు దూరంగా ఉన్న పిల్లలకి చేసి ఇచ్చారంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీ కామెంట్స్ నాకు షేర్ చేయండి. ఇప్పుడు ఈ బిర్యానీ పేస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం కూడా చూద్దాం. బిర్యానీలో వేసుకునే మసాలా ఐటమ్స్: కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు, బంగాళదుంప, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు, నెయ్యి, నూనె, గరం మసాలా, పుదీనా ఆకులు. ఫస్ట్ మిక్సీలో పుదీనా ఆకులు, పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయ కట్ చేసుకుని అలాగే పుదీనాని అలాగే వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. దాంట్లో మసాలా దినుసులు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయే వరకు అండ్ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, బఠానీ, ఆలు అన్నీ వేసుకుని బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో లిడ్ పెట్టి ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో లిడ్ తీసి కలుపుకుంటూ ఉండాలి. వెజిటబుల్స్ కుక్ అయిపోయినాయి అనుకున్న టైంలో పుదీనా, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాం. అది 2 స్పూన్సా 3 స్పూన్సా అన్నది మీరు వేసుకున్న ఆయిల్ పట్టి డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ వేసిన సాల్ట్ ఓన్లీ వెజిటబుల్స్ వరకు వేస్తున్నాను. మనం రైస్ కుక్ చేసుకునేప్పుడు మళ్ళీ రైస్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మిశ్రమం చల్లబడేంత వరకు పక్క పెట్టుకుని తర్వాత జిప్పర్ బ్యాగ్లో కానీ ఒక బాక్స్లో కానీ వేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. 10 డేస్ వరకు కూడా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రిజ్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రిజ్ నుంచి బయట పెట్టుకుని రైస్లో వేసి కుక్ చేసుకుంటే ఫ్రెష్ బిర్యానీ తినొచ్చు. ఇప్పుడు ఆ పేస్ట్ నుంచి మనం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. 250 గ్రామ్స్ పేస్ట్కి 200 to 250 గ్రామ్స్ రైస్ని యాడ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ బౌల్లో 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. దానికి 250 గ్రామ్స్ పేస్ట్ యాడ్ చేశాను. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కాబట్టి వాటర్ని 1:2 రేషియోలో యాడ్ చేసి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఈ వాటర్ని టేస్ట్ చేస్తే మీకు ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఉప్పు సరిపోయింది అనుకున్నప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్లోకి బూందీ రైతా తయారు చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పెరుగు చిలకరించే చిన్న కవ్వం ఎంత క్యూట్గా ఉందో కదా, నా పెళ్లి టైంలో మా అమ్మ ఇచ్చింది. పెరుగు గిలకొట్టిన తర్వాత బూందీ వేసి కలుపుకోండి. కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వావ్, బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. చక్కగా మిక్స్ చేసుకుని బూందీ రైతాతో కానీ, ఇన్ కేస్ ఆ రోజు మీరు ఏదైనా చికెన్ లాంటివి చేసుకుంటే వాటితో కానీ తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.